సామెతలు 1:5. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. జ్ఞానాన్ని గురించి చెప్పినప్పుడు ఏం చేస్తాడంట? ఇని పాండిత్యాన్ని సంపాదించుకుంటాడంట. ఎవరు? బుద్ధి కలిగినటువంటి వాడు. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును. వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. జ్ఞానం లేకపోతే వాటిని వినరు, వాటిని గ్రహించరు, వాటిని వృద్ధి చేసుకోరు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. అలాగనే సామెతలు 4వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము. బుద్ధి సంపాదించుకొను. నా నోటి మాటలను మరవకుము. వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడు. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించు కొనుము. సంపాదన అంతా కూడా ఇచ్చి ఏం చేయాలంట? బుద్ధిని సంపాదించుకోవాలి. ఇప్పుడు ఎక్కువ శాతం బుద్ధి అంతా ఎక్కడ పోతుందమ్మా? బుద్ధి అంతా పాపం వైపు పోతుంది. బుద్ధి అంతా మంచి వైపు పోవడం లేదు. బుద్ధి అంతా ఎటువైపు పోతుంది? పాపం వైపు పరిగెత్తుతుంది బుద్ధి అంతా. కానీ ఇక్కడ సంపాదన అంతా కూడా నీవు ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. బుద్ధిని సంపాదించుకోవడం అని అంటే తన జీవమును తాను ఎంటబెట్టుకొని తిరిగినట్టుగా. ఒకవేళ బుద్ధి లేనటువంటి తనం ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదట మనం చూసాము 1:5లో జ్ఞానము గలవాడు ఇది పాండిత్యం వృద్ధి చేసుకొనును. వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించు. 7వ